కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటల నుండి భక్తులు క్యూ కట్టారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. భక్తుల రాక సందర్భంగా ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. त्रिपुरांतकाय कालाग्निरुद्रानीलकंठाय मृत्युंजय सर्वेश्वराय सदाशिवाय शिवाय देवाय नमः पुरुषाभ्य महादेवाय तन्नारुद्र प्रचोदयात् ఈరోజు ఆదివారం మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఈరోజు ప్రాతకాలం నుండే స్వామివారికి సుప్రభాత సేవతో మొదలయ్యి సామూహిక పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరిగింది. తదనంతరం ఇప్పుడు స్వామివారి దర్శనం ప్రారంభమైంది. అనేక మంది భక్త జనసందోహంతో అనేక మంది భక్తాదులు కూడా స్వామివారి దర్శించుకుంటున్నారు. కమిటీ యాజమాన్య వారు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానానికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయడం చేత భక్తులు సమయపాలన పాటించి స్వామివారి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. తిరిగి 10:40 నుండి పార్వతీ పరమేశ్వర కళ్యాణం ప్రారంభమైంది. తదనంతరం స్వామివారికి అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. తిరిగి రాత్రి 7 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుంది. కోలాట నృత్య ప్రదర్శనతో అత్యంత వైభవపేతంగా రథోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. తిరిగి రాత్రి 10:40 నుండి లింగోద్భాభిషేకం సప్త నదుల జలంతో అనేక పండరసాలతో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ప్రారంభమవుతుంది. కనుక 50 మంది భక్తాదులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుంటారు. కనుక భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగదు. స్వామివారి ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు అన్ని కూడా పుష్కరంగా ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది భక్తుల సహాయ సహకారాలు అందించిన ప్రతి భక్తుడికి పేరు